Now we go to Matthew 21. It says they approached Jerusalem and had come to Bethphage to the Mount of Olives. తర్వాత 21వ అధ్యాయం మనం చూద్దాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు, And then Jesus sent two disciples, saying to them, "Go into the village opposite you. Immediately you will find a donkey tied there and colt with her." యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్ల మీకు కనపడును. Untie them and bring them to me. And if anyone says something to you, you shall say, "The Lord has need of them," and immediately he will send them. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. So here also we learn something of a spiritual lesson. ఇక్కడ కూడా మనం ఒక ఆత్మ సంబంధమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు. When Jesus decided to go in a triumphal entry as the king of Zion into Jerusalem before his crucifixion, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు విజయవంతమైన ఒక రాజుగా ప్రవేశించాలి అనుకున్నప్పుడు, తాను సిలువ వేయబడక మునుపు యెరూషలేములోనికి ప్రవేశించాలనుకున్నప్పుడు, he did not travel into Jerusalem like all kings do on horses. రాజులందరూ గుర్రాల మీద వెళ్ళినట్లుగా యేసు ప్రభువారు ఆ విధంగా వెళ్ళలేదు. The grand animal that kings and generals ride on. రాజులు సైన్యాధిపతులు వెళ్ళే ఒకే ఒక జంతువు ఏంటంటే అది గుర్రము. Every king and general in the history of the world has ridden on horses. It's a magnificent animal. చరిత్రలో మనం చూసినట్లయితే రాజులు సైన్యాధిపతులు అందరూ కూడా గుర్రం మీదే వెళ్తుంటారు. అదెంతో ప్రశస్తమైన జంతువు. But Jesus chooses a donkey, which has the reputation for being the most stupid and clumsy animal. కానీ యేసు ప్రభువారు ఇక్కడ ఒక గాడిదను ఎంచుకున్నారు. గాడిదను మనం చూసినట్లయితే అది ఒక బుద్ధి లేని జంతువు వలె పిలువబడుతూ ఉంటుంది. అదెంతో వికృతమైన జంతువులాగా పిలువబడుతుంది. Why did he do that? మరి ఆయన ఎందుకు చేశారు? It says in verse 5, this took place, verse 4 and 5, that this, what was spoken through the prophet might be fulfilled. 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ 4వ వచనము, ప్రవక్త వలన చెప్పబడింది నెరవేరినట్లు ఇది జరిగెను. Say, this is prophesied in Zechariah chapter 9 verse 9, say to the daughter of Zion, behold, your king is coming to you, gentle, mounted on a donkey, even on a colt, the foal of a beast of burden. జకర్యా 9:9లో ఇది ప్రవచించబడింది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి. The king of the Jews, the king of Israel, the king of Zion, the church, యూదుల రాజు, ఇశ్రాయేల్ రాజు, సియోను రాజు అంటే సంగమునకు రాజు comes riding on a donkey. గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. Can you imagine how humiliating that is, to be riding on the stupidest animal of all? అన్ని జంతువుల కంటే ఎంతో బుద్ధిహీనమైన ఒక జంతువు మీద ఆ విధంగా రావటము అది ఎంత అగౌరవంగా ఉంటుందో కదా. The devil chose a serpent to come into, because it says in Genesis 3 that that was the shrewdest and sharpest and cleverest of all the animals. అపవాది ఈ భూమి మీదకి ప్రవేశించడానికి ఒక పాముని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆ పాము జంతువులు అన్నింటికంటే కూడా యుక్తి కలది, తెలివి కలది. And Jesus chooses the stupidest and the dumbest of all animals to ride on. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఒక బుద్ధి లేని జంతువుని, తెలివి లేని జంతువుని ఎంచుకున్నాడు రావటానికి. It's humility. You see the pride of Satan and the humility of Jesus Christ. సాతాను యొక్క గర్వాన్ని మనం చూస్తున్నాం, యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని మనం చూస్తున్నాం. And if you are proud of your cleverness and your wisdom like the serpent, నీ తెలివితేటలను బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నీవు గర్విష్టిగా ఉన్నట్లయితే సర్పం వలె you're a candidate for Satan to get into fellowship with you. సైతాను నీతో సహవాసం చేయాలని కోరుకొని నిన్ను ఎంచుకుంటాడు. But if you are willing to humble yourself, I'm not saying we have to become like donkeys. కానీ మనం తగ్గించుకున్నట్లయితే మనం గాడిదల వలె అవ్వాలని నేను చెప్పటం లేదు. But we must recognize that when it comes to spiritual matters, we are like donkeys. ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి మనం గాడిదల వంటి వారమని మనం గుర్తించాలి. However clever we may be
in earthly things. భూ సంబంధమైన విషయాల్లో నువ్వెంత తెలివితేటలు కలవాడివైనా సరే, So, if you take that position, God can use you. నీవు ఆ స్థానాన్ని తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. It says here that when the donkey was to be loosed and set free from being tied up, if anyone asks you, verse 3, just say, the Lord has need of them. ఇక్కడ కట్టబడి ఉన్న గాడిదను విప్పుకొని రావాలి. అయితే ఎవరైనా మీతో ఏమైనా అంటే ఏం చెప్పాలంటే, ప్రభువు నాకు ఇది కావాల్సి ఉన్నది. What's the word? The Lord has need of that donkey. ఆ గాడిద ప్రభువునకు కావలసి ఉన్నది. Look at yourself like that. నిన్ను నీవు ఆ విధంగా చూసుకో. Lord, you have need of me. Some of you may have a very low self-esteem. ప్రభువా, నేను నీకు కావాల్సి ఉందా? మీలో చాలా మందికి, బహుశా మీలో కొంతమందికి తక్కువ స్వీయ ఔన్నత్యం ఉండుండొచ్చు. You may say about yourself, Lord, I'm not like these gifted preachers. I'm just a useless, ordinary person. ఓ ప్రభువా, నేను తలాంతు కలిగిన బోధకుల వలె లేదు, నాకేమి తలాంతులు లేవు, నేనేదో సామాన్యమైన వ్యక్తిని, I'm a poor, helpless widow, or నేనెంతో నిస్సహాయరాలైన పేద విధవరాల్ని, just a very simple, uneducated, illiterate woman. నేనెంతో సామాన్యమైన వ్యక్తిని, చదువురాని వ్యక్తిని, నిరక్షరాస్యురాలైన వ్యక్తిని. Here in this church, what can I do for you? I'm like a donkey. నేను ఒక గాడిద వలె ఉన్నాను. Aha. Well, the Lord has need of you. That's the word in verse 3. అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవునికి నువ్వు కావాల్సి ఉన్నది. అదే ఇక్కడ 3వ వచనం. You feel you're like a donkey, the Lord has need of you. నేను ఒక గాడిద అని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవునికి నువ్వు కావాల్సి ఉన్నది. Remember that. Take that word from the Lord. The Lord has need of you. ఈ వచనాన్ని ప్రభు దగ్గర నుంచి నువ్వు పొందుకో. ప్రభువుకు నీవు కావాల్సి ఉన్నది. Human beings may not have much need of you except to treat you like a beast of burden. మనుషులకి నీ అవసరం పెద్ద ఉండకపోవచ్చు, నువ్వు ఒక భారంగా వాళ్ళకు ఉండొచ్చేమో. But the Lord has need of you, కానీ ప్రభువుకు నీవు కావాల్సినది not to treat you like a beast of burden, but to ride on you in the city. ప్రభువు నిన్ను ఒక భారంగా చూడగానే ప్రభు నీ మీద ఎక్కి పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నాడు. And we know that Jesus rode on that donkey. ఆ గాడిద మీద ఎక్కి ప్రభు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. It's interesting, even in the Old Testament, we read of God using a donkey to speak to Balaam the prophet. పాత నిబంధనలో కూడా మనం చూసినట్లయితే బిలాము ప్రవక్తతో మాట్లాడటానికి దేవుడు ఒక గాడిదను ఉపయోగించుకున్నాడు. Imagine a donkey speaking to a prophet. It's an amazing story there. ఒకసారి ఊహించుకోండి, ఒక గాడిద ప్రవక్తతో మాట్లాడటం, ఇదెంతో అద్భుతమైన కథ. And it's the first instance that we know of in Scripture of an animal speaking in an unknown tongue. ఒక గాడిద తెలియని భాషలో మాట్లాడటం మొట్టమొదటిసారిగా మనం అక్కడ చూస్తున్నాం లేఖనాల్లో. A language it had never learned. నేర్చుకోని భాష మాట్లాడింది. It began to speak to the prophet. Donkeys don't speak in language. They began to speak in human language, supernaturally. గాడిదలు ఏ భాషతో మాట్లాడవు, కానీ మానవులకు సంబంధించిన భాషతో గాడిద మాట్లాడటం మొదలుపెట్టింది, మానవాతీతంగా. And rebuking the prophet, correcting the prophet. ప్రవక్తని గద్దిస్తుంది, సరిచేస్తుంది. God can use a donkey. That's the message from the Old Testament. పాత నిబంధనలో నుంచి ఈ సారాంశాన్ని మనం పొందొచ్చు. దేవుడు ఒక గాడిదను కూడా ఉపయోగించుకుంటాడు. God can use a donkey. That's the message from the New Testament. దేవుడు ఒక గాడిదను కూడా ఉపయోగించుకుంటాడు. క్రొత్త నిబంధన నుంచి కూడా అదే సందేశం. In both cases we see the Lord using a stupid animal to speak His word. ఈ 2 చోట్ల కూడా మనం చూస్తూ ఉన్నాం, ఒక బుద్ధి లేని జంతువుని తన వాక్యం మాట్లాడటానికి ప్రభువు ఏర్పరచుకున్నాడు. And to be used for the Lord of glory to ride on. మహిమాతిశయం కలిగిన ప్రభువు దాని మీద ఎక్కి వెళ్ళటానికి గాడిదను ఎంచుకున్నాడు ప్రభు. It also teaches us that a servant of God must always seek to have a low profile before men. ఇది మనకేం తెలియజేస్తుందంటే, ఒక దేవుని దాసుడు ఎప్పుడు కూడా మనుషుల ఎదుట తక్కువ స్థాయిలో ఉండాలి, తను తాను తగ్గించుకొని ఉండాలి. We must not seek the high positions and seek to be like others riding on horses. ఇతరుల వలె గుర్రాల మీద ఎక్కి వెళ్లే వారి వలె గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానాల కోసం, పదవుల కోసం చూడకూడదు. There are a lot of Christian preachers who want the latest cars and the best cars, and అనేక మంది క్రైస్తవ బోధకులు ఎప్పుడు కూడా లేటెస్ట్ కార్ల కోసం, కొత్త కార్ల కోసం, శ్రేష్టమైన కార్ల కోసం చూస్తూ ఉంటారు. who want to use the money they get from other people to live in grand style themselves. ఇతరుల దగ్గర నుంచి సేకరించిన డబ్బుతో ఎంతో విలాసవంతంగా జీవిస్తూ ఉంటారు. Completely contrary to the Spirit of Christ. క్రీస్తు యొక్క ఆత్మకు ఇది సంపూర్ణంగా వ్యతిరేకము. Now, if you're doing your own business and you worked hard
and you've earned money through your own business, live as you like. That's up to you. నీ సొంత వ్యాపారం చేసుకొని నువ్వు కష్టపడి నీ డబ్బును సంపాదించుకుంటే నువ్వు ఎలా అయినా జీవించవచ్చు. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించు, అది నీ ఇష్టం. You decide your standard of living, and I'm certainly not here to dictate that to you. నువ్వు ఎటువంటి జీవన ప్రమాణాలతో జీవించాలో నువ్వు నిర్ణయించుకో. నేను ఇక్కడ నుండి నువ్వు ఎలా జీవించాలో చెప్పను. But if you are living off the offerings of other poor people, then you better be careful how you live. కానీ పేద ప్రజల దగ్గర నుంచి నువ్వు కానుకలు సేకరించి వాటిని నువ్వు వాడుతున్నట్లయితే నువ్వు ఎలా జీవిస్తున్నావో జాగ్రత్తగా ఉండాలి. Because that's not your money. It's money that poor people have given to God, and you cannot use that to live in grand style yourself. You have to humble yourself. ఎందుకంటే అది నీ డబ్బు కాదు, ఎంతో మంది పేదవాళ్ళు ప్రభువు కోసం ఇచ్చిన డబ్బు. ఆ డబ్బును నువ్వు తీసుకొని విలాసవంతంగా నువ్వు జీవించడానికి వీల్లేదు. అక్కడ నిన్ను తగ్గించుకొని And say, well, I can't use other people's money to live like this. It's good for all servants of the Lord to take a low profile. ఇది నా డబ్బు కాదు, నేను ఈ విధంగా జీవించకూడదని అనుకోవాలి. కాబట్టి దేవుని సేవకులందరూ కూడా తమను తాము తగ్గించుకొని లో ప్రొఫైల్లో ఉండటం మంచిది. And to learn from Jesus. యేసుక్రీస్తు ప్రభువుని చూసి నేర్చుకోవాలి. Behold, it says, look carefully. The word behold means, verse 5, look carefully at your king. ఇక్కడ ఇదిగో అంటే ఏంటంటే నీ రాజుని జాగ్రత్తగా తేరి చూడమని ఇక్కడ చెప్తున్నారు. 5వ వచనము. Is this the one whom you call your king? ఏన్నైనా మీరు రాజు అని పిలుస్తున్నారు? Look how he's coming, gentle, mounted on a donkey. చూడండి ఆయన ఏ విధంగా వస్తున్నాడు, చిన్న గాడిదను ఎక్కి మీ దగ్గరికి వస్తున్నాడు. And I would say to you, dear brothers and sisters, look carefully at your king. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీతో చెప్తున్నాను, మీ రాజుని తేరి చూడండి. We need to have this painting before our eyes always, Jesus riding on a donkey all the time. యేసుక్రీస్తు ప్రభువారు గాడిదను ఎక్కి వస్తున్నట్లుగా ఒక పెయింటింగ్ వేసిన బొమ్మ మన కన్నుల ఎదుట ఎప్పుడు ఉంచుకోవాలి.